మహాదేవుడికి పుత్రుడు జన్మించే అవకాశం ఎక్కడుంది? ఆ అవకాశం రావాలంటే మహాదేవుణ్ణి సమాధి నుంచి బయటికి తీసుకురావటం ముఖ్యం. కానీ అది మాత ఆదిశక్తికి తప్ప మరి ఇంకెవరికి అసాధ్యం కాని పని. అందువల్ల మాత ఆదిశక్తి మాత్రమే ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం అన్వేషించాలి. కానీ ఇప్పుడు కూడా ఆదిశక్తి అదృశ్య రూపంలోనే ఉన్నారు. మాత తప్ప మరో ఉపాయం లేని పరిస్థితి ఎదురైంది. మరి తారకాసురుడి బారి నుండి లోకాన్ని రక్షించేదెవరు? వరప్రభావంతో ఆ తారకాసురుడు మరింత శక్తివంతుడిగా మారాడు కదా. మరిప్పుడు ఏం చేశాడు తను? ఇంకేం చేస్తాడు? తన తల్లి వారంగి కోరుకున్నట్టుగానే తను చేశాడు. సకల సృష్టికి కంటకుడై విజృంభించసాగాడా తారకాసురుడు. భూలోకాన్ని, పాతాళ లోకాన్ని ఆక్రమించుకొని ఆ దుష్టుడు స్వర్గంలోకి చేరుకున్నాడు.